వివిధ శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్ కమిటీ సభ్యులతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు వెచ్చిస్తున్న నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మానవ సేవయే మాధవ సేవక ఆత్మ గౌరవంతో పనిచేయాలన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. కుల ధృవీకరణ పత్రాలు తదితర జారీ చేసే విషయంలో అలసత్వం వహించరాదన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జులై మాసం నుండి కార్యాచరణ రూపొందించుకొని ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి తహసీల్దార్, పోలీస్ అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్కు సూచించారు. జిల్లాలోని సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా 3 మాసాలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. కమిషన్ మొత్తం డిపార్ట్మెంట్ మెయిన్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేశారు. సో మనం పూర్తిగా ఫోకస్ చేద్దాం ఈ సమస్యల మీద, ఇప్పుడు రిప్రజెంటేషన్ మీద ఫోకస్ చేసి దానికి కూడా పరిష్కారాలు తెచ్చుదాం. డెఫినెట్ గా మనసుంటే మాత్రం ఉంటుంది కాబట్టి అన్నింటినీ కూడా సానుకూల జరుగుతుంది లేదా బక్కి వెంకయ్య గారు వారు ప్రజల మనిషి, వారి మొత్తం కూడా కింది స్థాయి నుంచి ఎవరెవరు ఏ సమస్యలు ఉంటాయి అనే దాని మీద పూర్తి అవగాహన ఉంది, పరిష్కారాల మీద అవగాహన ఉంది. సో మరి సూచనలు కూడా స్వీకరించి తప్పనిసరిగా కమిషన్ మరియు చైర్మన్ గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క సమావేశంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిశీలించినటువంటి అంశాలను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్గా అదే బాబు అదే వెంకటేజీ తప్పు ఇదే ఉన్నది, వెంకటేజీ తప్పు ఇదే ఉన్నది, ఈ మనుషులు తప్పు ఇదే అన్నాడు సార్. మొదటితరపుగా భావించి ఆ తప్పు సంబంధించిన అవకాశం ఇస్తారు, దయచేసి చూస్తారంటే ఎంతో ఉదయంతో మనసులో మారాలి సార్. తీసుకున్నా వరకు 20 సంవత్సరాల నుంచి కూడా రిలేషన్ నడుస్తుంది. చిన్న మొక్క పెడితే అది మానైంది, ఇక ఒక్కనాడు కూడా ఒక పైసలు పది 3 దాకా నడుస్తుంది. అటువంటి మంచి మనస్తత్వం మా జిల్లాలో ఆర్డీఓ పనిచేసాడు, జాయింట్ కలెక్టర్ పనిచేసాడు, కలెక్టర్ గా పనిచేసాడు. గజల్ కాన్ఫరెన్స్ లో సీఎం మాజీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈయన పోయి ఏం చెప్తే బయట పోయి పెట్టుకున్నాం సీఎం గారు. అక్కడ జిల్లాకు బాగా పోయింది. హనుమంతరావు అంటే మా జిల్లాలో ఏదో వ్యక్తి, ఇక హనుమంతరావు ఫోటో పోయిందంటే జిల్లాలో వేయకుండా వస్తాయి. హనుమంతరావు వచ్చిందా ఈ ఫోటో ఒకటి అట్లా వేరుకున్న వ్యక్తి హనుమంతరావు గారు చాలా మంచి మనిషి, దయాళుడు. అంత మంచి మనిషి కూడా మీ కలెక్టర్ కూడా నేను అందరినీ ఆలోచనగా భావిస్తూ ఉన్నా. మా యొక్క లక్ష్మీనరసింహ స్వామి తెలంగాణ ప్రాంతంలోనే ఉండకాయటువంటి మన దేవుడు, మన గొప్ప లక్ష్మీనరసింహ స్వామి అందులో ఆయన పనిచేస్తున్నాడు. వారికి ఇంకా హనుమంతరావు గారికి వారి యొక్క ఐఏఎస్ అభ్యర్థి తయారీలో ఇంకా మంచి పేరు రావాలని, వారు నూతన స్థానంలో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన మాత్రం చాలా మంచి మనిషి, మంచిగా పనిచేసేటువంటి నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీగా పనిచేసే వ్యక్తి. అప్పుడు ఆఫీసర్ అందరికీ కూడా మీ జిల్లా ప్రజలు కూడా జిల్లా అధికారులు కూడా తప్పకుండా మరి కలెక్టర్ గారికి ఆయన విరుద్ధంగా పనిచేసినప్పుడే మీకు సహకారం అయితే తప్పకుండా మరి మా ఎస్సీ సమస్యలపై సమగ్రంగా పనిచేయాలని చెప్పి, మా యొక్క సేవ చేయాలని చెప్పి ఆయన మాత్రం నేను దుర్గా జేపీసీ ఉన్నప్పుడు ఇది కూడా ఆర్థిక ఉంది. ఆయన దొరికారు ఎస్ఎస్సీ పిల్లలందరికీ కూడా అవార్డు ఆయన దొరికారు. నిజంగా చెప్పాడు మా సెక్రటరీ ఇదే ఉన్నాడు.
శంకరపల్లి సామాన్య దళితకాల పని సాయి కూడా ఫోన్ చేస్తే కూడా కాదు విజయం పెడితే కూడా 12 గంటలు స్పందిస్తారు. 5 సంవత్సరాలు చూసి ఫోన్ చేస్తే రావట్లేదు. సామాన్య విజయం పెట్టిన గదే జవాబు, క్యాబినెట్ మంత్రి పెట్టిన గదే జవాబు, ఇంకో వ్యక్తి గదే జవాబు అట్లా పనిచేసే వ్యక్తి హనుమంతరావు గారు. ఇంకా కూడా మంచి ఆశిస్తులు కాబట్టి లక్ష్మీ ఉండాలని చెప్పి మాకు పదవి పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంచి ఆఫీసర్ నేను ఏమంటున్నానంటే 100 కోట్ల కొంతమంది మనకు పాట ఉంది మాస్టర్ 100 కోట్ల పుడుతున్నారు మాస్టర్ 100 కోట్ల వ్యక్తి చాలా హనుమంతరావు గారు మా రకంగా పనిచేసే వ్యక్తి. మరి మా సమస్యలన్నీ కూడా చాలా తక్కువ నేను భావిస్తూ ఉన్నా. కరెక్ట్ గా కోరుతున్నా. కరెక్ట్ గా మేము అంబేద్కర్ భవనం పోయినాం. అక్కడ అంబేద్కర్ అంతా కలిసిండ్రు. తప్పకుండా అంబేద్కర్ భవనం పూర్తి చేసి తెలంగాణ ప్రాంతంలో అంబేద్కర్ భవనం ఎక్కడ రావాలన్నప్పుడు చాలా మంచి భవనం ఉంది. హైదరాబాద్ యాదాద్రి జిల్లా అంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కాబట్టి ఆ భవనాన్ని మనకు ఈ చెప్పిన 30 లక్షలు కావాలన్నా తప్పకుండా మీరు ఎట్లా పూర్తి చేయాలి. మీరు అవసరం అయితే ప్రభుత్వం పంపిస్తే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మన అర్జునుడు లక్ష్మణ్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన కూడా ఫస్ట్ సెలవుస్తాను ఇక వైద్యం అలాగే బతికిస్తున్నారంటే మీ డిఎం పనులు అక్కడ తర్వాత జీవిత పనులు మంజూరు చేయించి తప్పకుండా పని చేయించండి. నేను కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా నేను తప్పకుండా రిక్వెస్ట్ చేస్తా. ఆయన కూడా చెప్తా. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ గారు చెప్తా. తప్పకుండా కలెక్టర్ గారు మళ్ళీ మనం అది పూర్తి చేసిన తర్వాత కరెక్ట్ గా ఎప్పుడైతే తప్పకుండా మళ్ళా అంబేద్కర్ పూర్తి కావాలి సరిసరి ఏర్పాటు చేయాలన్నా పూర్తి కావాలని కరెక్ట్గా మీ అందరి సమస్యల్లో ఇంకా కూడా మా ఎక్సైజ్ కేసుల విషయంలో కానీ పర్యావరణ విషయంలో కానీ తప్పకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. మరి మా డీసీపీ గారు వేదికగా మా ఎస్సీ ఎస్టీ సమస్యలపై తప్పకుండా మీరు కేసులపై కూడా అర్థం జిల్లాధికారులందరికీ కూడా రిసెర్చ్ ఇవ్వాలని చెప్పి మా సిపి రాకపోవడంలో కూడా మనం అందరం కలిసి ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ కూడా 2BHK ఇల్లు ఇస్తాం. ఇక్కడ కూడా మన డిస్ట్రిక్ట్ కూడా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా మన వాళ్ళకు 2BHK ఇల్లు 1000 ఇల్లు ముఖ్యమంత్రి కొత్తగా జీవో తీసుకున్నా. ఆ 1000 ఇల్లు కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ విక్టిమ్ గ్యాంగ్ రేపు మర్డర్ తర్వాత రేప్ కేసులకు ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చింది. అది కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చెప్తారు పోలీసు ఫ్రెండ్లీ పోలీసు అని చెప్తారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసి మా యొక్క దర్శన ఆచారాలు వాళ్ళ కుసులు పెట్టి మర్యాద చెప్తే 50% డెలివరీ వచ్చినటువంటి కాంప్లైంట్ తప్పకుండా అలా చేసి వాళ్ళ మంచి గౌరవపరంగా తెలంగాణ ప్రాంతంలో ఏం కోరుకుంటారు ఆకలైనా భరిస్తాడు ఆత్మహత్య భరిస్తారు. తప్పకుండా ఆత్మహత్య పనిచేసే విధంగా చేసి మాకు సేవ చేయాలని చెప్పి మానవ సేవే మాధవ సేవ సమాజమే దేవాలయం. నేను పోలీసు అధికారులు జిల్లాధికారులు కోరుతూ ఉన్నా. మీరు 300 సంవత్సరాల నుంచి కూడా అంత్యేత వర్గం చేసినటువంటి ఎస్సీటీ దళితులు వీళ్ళ సేవ చేస్తున్న బాధ్యత మీకు ఉన్నాయి. మీకు మీరు సేవ చేస్తే భగవంతుడు కూడా మీ కుటుంబాలకు మీ పిల్లలకు మంచి బ్లెస్సింగ్ చేస్తాడు. మా రక్షణ లెక్క తప్పకుండా మానవ సేవ చేయాలని చెప్పి మానవ సేవ మానవ సేవ సమాజమే దేవాలయం పేరపడే దేవుడు వాళ్ళు సాయం చేస్తే అందరూ ఏం లేదు అవకాశం భావం సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కలిసి అదృష్టంగా వెళ్ళినందుకు మనకు కూడా ధన్యవాదాలు భావిస్తూ ఉన్నా. మా దర్శక నాయకులందరూ కూడా మీ కాంబేని వచ్చేది మీరు ఆశ్రయం వచ్చేది ఇక్కడే కూర్చోం తప్పకుండా 100 మంది తీసుకొని ఇక్కడనే కరెంట్ గారికో అధికారులు తీసుకుని ఎవరికైనా ఇక్కడే ఇచ్చిపోతా 100 కావాలని చెప్పి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 91008855.